ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాళ్ళ ఆయన గతంలో ఒక భూములకు సంబంధించి వ్యతిరేకంగా వాదించి ఇప్పుడు ఆ భూములకి అనుకూలంగా వాదనలు చేస్తున్నారంటూ హైకోర్టు న్యాయమూర్తి అబ్జర్వ్ చేసి ఏసీబీ విచారణకు ఆదేశించినప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకు ఇంత సీరియస్గా జరుగుతుందని. అలా కాకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడటం అన్నటువంటిదే ప్రశ్నార్థకమైన అంశం. చివరికి న్యాయమూర్తి మీద తీవ్రమైన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుండటం అన్నది కీలకమైనటువంటి అంశం. ఏదైతే జస్టిస్ హరినాథ్ మీద ప్రణతి ఎవరైతే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో, ప్రభుత్వ ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉన్నారో, ఆమె భర్త తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు అఫిడవిట్ రూపంలో ఇవ్వమని జస్టిస్ హరినాథ్ అడిగారు, ఇచ్చారు. దాన్ని అలాగే ఆ రోజున జరిగిన విచారణకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ని తీసుకెళ్ళి చీఫ్ జస్టిస్ గారి దగ్గర పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్ హరినాథ్ రిజిస్ట్రీని ఆదేశించారు. ఏదైతే ప్రణతి భర్త చౌదరి గారు వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ హరినాథ్ని మేము ఒప్పుకోము అని తేల్చి చెప్తుండటం అన్నటువంటిది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి కంటే న్యాయవాది చాలా బలమైన వాళ్ళ. ఎందుకంటే ఏసీబీ విచారణ దాని మీద రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఏకంగా హైకోర్టు ధర్మాసనం దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని అడుగుతుంటే అసలు ఆ కేసు గురించి మాకు తెలియదు పొమ్మని చెప్పేసి ఈ న్యాయవాది గారి తరపున లాయర్ వాదిస్తున్నారంటే అసలు ఎక్కడికి పోతుంది హైకోర్టులో? ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ స్థాయిని తగ్గిస్తున్నారా, న్యాయమూర్తులు చులకనగా చూస్తున్నారా, లేదా న్యాయమూర్తుల మీద పెత్తనం చెలాయించాలన్న ప్రయత్నం చేస్తున్నారా, న్యాయమూర్తులనే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్నది చర్చనీయాంశం.